ఇది యూఎస్ డాలర్. ఇది యునైటెడ్ స్టేట్స్‌కి మరియు ఇంకొన్ని కంట్రీస్‌కి కూడా ఆఫిషియల్ కరెన్సీ. ఇన్‌ఫాక్ట్ యూఎస్ డాలర్‌ని వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా గూడా అంటారు. సో, ఈ నోట్ ఎలా ఇంత పవర్‌ఫుల్ అయింది? $1.8 ట్రిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్‌లో ఇదిగో ఈ నంబర్ అంత యూఎస్ కరెన్సీ వరల్డ్‌లో సర్క్యులేషన్‌లో ఉంది. మోర్ దెన్ టూ థర్డ్ $100 నోట్స్ అండ్ నియర్లీ హాఫ్ ఆఫ్ $50 నోట్స్ యూఎస్ బయటే ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ యూఎస్ డాలరే ఇప్పుడు డిఫాక్టో గ్లోబల్ కరెన్సీ. అంటే చాలా గవర్నమెంట్స్ యూఎస్ డాలర్‌ని రిజర్వ్స్‌కి అండ్ ఇంటర్నేషనల్ రేట్స్‌కి యూజ్ చేస్తారు. ఈవెన్ కరోనా పాండమిక్ టైమ్‌లో కూడా వరల్డ్ మార్కెట్ అంతా ఎఫెక్ట్ అయినా సరే యూఎస్ డాలర్ మాత్రం అన్‌ఎఫెక్టెడ్‌గా నిలిచింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే కరోనా టైమ్‌లో మేజర్ కరెన్సీస్ అయిన యూరో, పౌండ్, యెన్, కెనడియన్ డాలర్, స్వీడిష్ క్రోనా కన్నా 4% ఇంక్రీజ్ అయింది. సో, యూఎస్ డాలర్‌లో ఈ స్పైక్ ఎందుకొచ్చింది? Dollars strong because the U.S. economy and because people want to hold dollars and the safety of the U.S. dollar. అన్‌సర్టెనిటీ టైమ్స్‌లో ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్స్‌కి వెళ్దాం అనుకుంటారు. అంటే గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్ అయినా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉండేలా. సో, ఈ యూఎస్ డాలర్ కూడా సేఫ్ హెవెన్ లాంటిదే. బట్ ఎందుకు? ఎందుకంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అయిన యునైటెడ్ స్టేట్స్‌ది. యూఎస్ ఎప్పుడు పొలిటికల్ అండ్ ఎకనామికల్లీ స్టేబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి యూఎస్ డాలర్ వాల్యూ కూడా ఫ్లక్చుయేట్ అవుతది కదా అని. అవును అవుతది. కానీ మరీ టర్కిష్ లీరా, అర్జెంటీనా పైసో అంత అండ్ మిగతా కరెన్సీస్ అయ్యే అంత అప్స్ అండ్ డౌన్స్ కాదు. సో, ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ అయినప్పుడు యూఎస్ డాలర్‌కి డిమాండ్ పెరుగుతది. అలాంటి టైంలో డాలర్ షార్టేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. దీనికి అమెరికా సెంట్రల్ బ్యాంక్, ది ఫెడరల్ రిజర్వ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. ఫెడరల్ రిజర్వే ఎప్పుడు యూఎస్ డాలర్స్ ఇష్యూ చేస్తది. సో, ఇలాంటి షార్టేజెస్ టైంలో కొంచెం ఎక్స్‌ట్రా మెజర్స్ తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వైరస్ టైంలో ఫెడరల్ రిజర్వ్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ స్వాప్ లైన్స్ క్రియేట్ చేసింది. ఈ స్వాప్ లైన్స్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, స్విస్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, ఇంకా బ్యాంక్ ఆఫ్ కెనడాకి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ స్పెండింగ్స్‌కి సరిపోయేంత యూఎస్ డాలర్స్‌ని ప్రింట్ చేసి ఇష్యూ చేసింది. ఇది కరెన్సీ మార్కెట్‌ని, యూఎస్ డాలర్ మార్కెట్‌ని స్టేబుల్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తది షార్టేజెస్ వచ్చినప్పుడు. సో, ఈ యూఎస్ డాలర్ అసల వరల్డ్ మేజర్ రిజర్వ్ కరెన్సీగా ఎలా మారింది? పాతకాలంలో డెవలప్డ్ ఎకానమీస్ అన్నీ కరెన్సీని గోల్డ్ లింక్ చేసేవి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో యూఎస్ చాలా కంట్రీస్‌కి వెపన్స్ అండ్ సప్లైస్ అమ్మేది. బట్ పేమెంట్స్ మాత్రం తిరిగి గోల్డ్‌లో తీసుకునేది. 1947 టైంకి వరల్డ్‌లో ఉన్న గోల్డ్‌లో 70% యూఎస్ దగ్గరే ఉంది. ఇది మిగతా కంట్రీస్‌కి చాలా చాలా పెద్ద డిసడ్వాంటేజ్‌గా మారింది. దీనికి ఒక రెమెడీ తేవాలని ఒక 40 కంట్రీస్ 1954 ఆ టైంలో కలిసాయి. కలిసి మీటింగ్ పెట్టుకొని, "అరే! ఏదో ఒకటి చేయాలిరా బాబు ఈడిని. ఈడి దగ్గర ఇంత గోల్డ్ ఉంటే ఎలా అయిద్దనుకోని" అప్పుడు ఏం ఫిక్స్ చేస్తారంటే, యూఎస్‌తో మాట్లాడి, యూఎస్ డాలర్‌ని గోల్డ్‌తో లింక్ చేస్తారు. అంటే ప్రతి డాలర్ నువ్వు యూఎస్ గవర్నమెంట్‌కి ఇస్తే, వాళ్ళు నీకు ఆ డాలర్‌కి ఎంతైతే గోల్డ్ వస్తదో, ఆ గోల్డ్ నీకు తిరిగిస్తారనమాట. దీంతో యూఎస్ డాలర్ స్టెబిలిటీ మీద అందరికీ కన్సర్న్ వచ్చింది. సో, 1971లో యూఎస్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ ఫోలర్ గోల్డ్‌ని డీలింక్ చేస్తున్న డాలర్ నుంచి అని షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అప్పటినుంచి మొదలైందబ్బా! ఫ్రీ ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్స్. ఎవడికి నచ్చినంత ఆడు ఎక్స్‌చేంజ్ రేట్స్ పెట్టేసుకునేవాడు. లైక్ ఇప్పుడు గోల్డ్‌కి సంబంధం లేదు ఎక్స్‌చేంజ్ రేట్స్. మార్కెట్ డిమాండ్ బట్టి ఉండేది. సో, ఆ మార్కెట్ మేనేజ్ చేసేవాళ్ళు బట్టి ఉండేది. దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ ఉన్నా సరే యూఎస్ డాలర్ ఎప్పుడూ వరల్డ్స్ రిజర్వ్ కరెన్సీ లానే ఉండిపోయింది. దీని హ్యూజ్ వాల్యూమ్ అండ్ అమెరికా యొక్క ఎఫిషియెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ యూఎస్ డాలర్‌ని ఇంకా కన్వీనియంట్‌గా మార్చింది. ఈరోజు వరల్డ్‌లో 88% ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్స్ యూఎస్ డాలర్స్‌తోనే జరుగుతుంది. ఇది గాకుండా గ్లోబల్ స్కేల్‌లో చూస్తే మెటల్స్, ఎనర్జీ, అగ్రికల్చర్, గూడ్స్ ఇలాంటివన్నీ యూజువల్‌గా యూఎస్ డాలర్స్‌లోనే ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. యూఎస్ డాలర్ ప్రతిరోజు జరిగే బిజినెస్ డీల్స్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తదని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో ఉండే ఒక జ్యువెల్లరీ కంపెనీ కెనడాలో ఉండే స్టోర్‌కి డైమండ్స్ అమ్ముదాం అనుకుంటాడు. ఓకే. కెనడా అతను కెనడియన్ డాలర్స్‌లో పే చేస్తా అంటాడు. ఇండియన్ డాలర్ తీసుకోడు. ఎందుకంటే ఇక్కడ కెనడియన్ డాలర్‌కి ఎంత వర్త్ ఉంటదో తెలీదు. నెక్స్ట్ అది ఎలా ఎక్స్‌చేంజ్ చేయాలో తెలీదు. ఎంత ఇస్తాడు అనేసి ఒక పర్టిక్యులర్ ఉండదు. అలానే కెనడా వాడు నేను నీకు రూపీస్‌లో పే చేయలేను అంటాడు. ఆడెలా రూపీస్‌లో పే చేస్తాడసలు? సో, ఇద్దరు ఒప్పుకునే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ యూఎస్ డాలర్స్. ఇలా ఈ డాలర్స్‌నైతే ఈజీగా ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు ఇండియాలో. ఈజీగా రూపీస్ కింద మారుస్తాడు. ఇలా రోజుకి కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా చాలా జరుగుతాయి. సో, ఇప్పుడు మీరు అడగొచ్చు, బ్రో ఇదంతా బానే చెప్పావు. యూఎస్ డాలర్ లానే సింగపూర్ డాలర్, స్విస్ ఫ్రాంక్ ఇవన్నీ కూడా స్టేబుల్ కరెన్సీస్ కదా! ఇవి కూడా ఒక ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ స్టేబుల్ కంట్రీసే కదా! మరి అవెందుకు వరల్డ్‌లోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీ అవ్వలేకపోయాయి యూఎస్ డాలర్‌లని? స్విట్జర్లాండ్ పాపులేషన్ ఎంత? 8,000,000. యూఎస్ పాపులేషన్ ఎంత? 332,000,000. అంటే నువ్వు చెప్పింది కరెక్టే. అవన్నీ పొలిటికల్‌గా బానే ఉన్నాయి. స్టేబుల్‌గా ఉన్నాయి అంతా. కానీ అవన్నీ యూఎస్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎకనామిక్ పవర్ కూడా యూఎస్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అన్నిటికి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్
చాలా కంట్రీస్ లైక్ యూకే, రష్యా, చైనా ఇలా చాలా కంట్రీస్ డాలర్‌కి సంబంధం లేకుండా ఎకానమీని స్థాపించాలనుకుంటున్నాయి. చాలామందయితే అసలు ఏ నేషనల్ గవర్నమెంట్‌కి టై అప్ అవ్వని బిట్‌కాయిన్ లాంటివి అందరూ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యూఎస్ అప్పుడప్పుడు దీన్ని ఒక వెపన్‌లా మారుతుంది ఈ యూఎస్ డాలర్‌ని. సో, ఇది చాలా ఎఫెక్ట్ అయ్యిద్ది అందరికిన. సో, దీని నుంచి విముక్తి పొందాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు గానీ, ఇన్ని ఉన్నా సరే యూఎస్ డాలర్‌ని గ్లోబల్ కరెన్సీ నుంచి తప్పించే మార్గం అయితే ఇప్పటివరకు ఎవరికీ దొరకలేదు. డిస్పైట్ ఆఫ్ హావింగ్ కాల్స్ ఫర్ ఆల్టర్‌నేటివ్ రిజర్వ్ కరెన్సీ, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు ఇమాజిన్ ఎనీ కంట్రీ. ఇప్పుడు యూఎస్ నుంచి గ్లోబల్ కరెన్సీని తీసుకునేంత పవర్ ఏ కంట్రీకి లేదు. సో, ఇప్పుడప్పుడే యూఎస్ డాలర్ పవర్‌నయితే ఎవరు తగ్గించలేరు. అప్పటి వరకు యూఎస్ డాలర్ ఇంక్రీజ్ అయితేనే ఉంటది ఇలానే.